హలో అండి, వెల్కమ్ టు శ్రీ స్విషన్. ఈరోజు ఈ వీడియోలో కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీ గురించి చూపిస్తున్నాను. సో యాక్చువల్లీ మేము ఏంటంటే హైదరాబాద్ నుంచి భద్రాచలం స్టార్ట్ అయ్యాము కార్లో. సో కార్లో వెళ్ళడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి నచ్చిన ప్లేసెస్లో మనం ఆగచ్చు, మనం ఏదైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో అట్లా ఎక్స్ప్లోర్ చేసిందే ఈ కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇంకా డ్యామ్, ఇంకా అక్కడ డీర్ పార్క్ కూడా ఉంది. సో ఈ ప్లేసెస్ అన్ని మేము ఎక్స్ప్లోర్ చేసాము. సో ఈ వీడియోలో అవన్నీ పెట్టాను. సో తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని డీర్స్ ఉన్నాయంటే అసలు మనం అట్లా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్కి ఒక గేట్లా ఉందన్నమాట. సో ఆ గేట్కి లాక్ వేసేసారు మనం ఎవరు లోపలికి వెళ్ళడానికి. సో అటువైపు ఆ గేట్కి అంటే అటు సైడ్ గేట్ వైపు అన్ని డీర్స్ అనమాట. చాలా పెద్ద ఓపెన్ ఏరియా అనమాట. ఆ ఓపెన్ ఏరియాలో ఆ డీర్స్ని ఫ్రీగా వదిలేశారనమాట వాటిని. సో ఎన్ని ఉన్నాయంటే అక్కడ. సో అది అసలు అందుకే దాని పేరే డీర్ పార్క్ అని పెట్టారు. సో చాలా చాలా ఉన్నాయి, మొత్తం డీర్సే అసలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయన్నమాట. అటువైపు వాటిని హ్యాపీగా ఫ్రీగా వదిలేశారు. సో ఇటు సైడ్ నుంచి ఇంకెవరు రాకుండా లాక్ చేశారు. అక్కడ చూడండి మా పిల్లలు వాటిని చూడంగానే, అసలే మా పిల్లలకి ఫీడ్ చేయడం యానిమల్స్ కనబడితే చాలా ఇష్టం అనమాట. సో రాగానే ఇంకా అవి కనిపించగానే అక్కడే గ్రాస్ అవి ఉన్నాయి. సో అది పెడుతున్నారు అనమాట, ఫీడ్ చేస్తున్నారు. సో అవి కూడా తింటున్నాయి. అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఫీడ్ చేస్తున్నారు. సో అవి తింటున్నాయి. ఆ గేట్ దగ్గరకు వచ్చి వాటిని మన చేతిలోంచి తీసుకుని అవి కూడా తింటున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. అక్కడ చూసారా, ఇదిగో మొత్తం అన్నీ డీర్సే. అక్కడ ఇంకో చోటు కూడా ఉంది చూసారా, అక్కడ ఇంటి దగ్గర కూడా డీర్ లాగా ఉన్నాయి. సో అవన్నీ వాళ్ళు అక్కడ సెటప్ బాగా చేశారు. సో మొత్తం అసలు ఫ్రీగా వదిలేశారనమాట ఆ డీర్స్ అన్నీ. ఇంకా వాటి ఇష్టం వచ్చినట్టు మొత్తం ఆ స్పాన్ ఆఫ్ ఏరియా మొత్తం తిరగచ్చు అనమాట అవి హ్యాపీగా. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా చాలా మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. మొత్తం స్ట్రెస్ ఫ్రీ అయిపోతారు అనమాట, మొత్తం అసలు రిలాక్స్ అయిపోతారు. నెక్స్ట్ ఇక్కడ చూసారా ఎన్ని మంకీస్ ఉన్నాయో. మేము అసలు చాలా మంకీస్ ఉన్నాయి ఆ డీర్ పార్క్లోనే ఉన్నాయి. మన చేతిలో ఏమైనా ఉన్నాయంటే అయిపోయింది, మన పని ఖాళీ. ఇంకా అవి లాక్కుని పారిపోతున్నాయి అనమాట పీక్కుని. సో నెక్స్ట్ ఏంటంటే నాకు ఇక్కడ పునుకుల రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ అని ఒక బోర్డు కనిపించింది. సో అదేంటో ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అక్కడ దిగి లోపలికి వెళ్ళాం అనమాట. అదంతా ఫారెస్ట్. సో చూసారా అసలు ఆ చెట్లు, ఆ కింద మట్టి, అసలు అవన్నీ ఎట్లా ఉందంటే అవే అసలు అడవే కాబట్టి ఇంకా అందులోనే వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాము. సో లోపలికి అలా వెళ్తూ ఉంటే మాకు ఒక బోర్డు కనబడింది అనమాట, వాచ్ టవర్స్ అని. మీకు కనిపిస్తుందా రైట్ సైడ్ అంటే ఆ వాచ్ టవర్స్. సో ఇప్పుడు మేము ఆ వాచ్ టవర్స్ పైకి ఎక్కాము. సో ఎక్కితే మొత్తం ఆ సిటీ అంతా కనిపించిందండి. పాల్వంచ దగ్గర ఉంది ఇది. సో చాలా బాగుంది. ఆ వాచ్ టవర్స్ దగ్గరికి వెళ్ళి అదంతా అడవే, లోపల నడుచుకుంటూ అడవిలో నడుచుకుంటూ ఆ మట్టి రోడ్లోగా ఉంటుంది. అసలు రోడ్ ఏమి ఉండదు, అదంతా మట్టే. సో అక్కడికి వెళ్ళి ఆ వాచ్ టవర్స్ పైకి ఎక్కి అన్ని స్టెప్స్ ఎక్కి వెళ్తే అసలు మొత్తం చాలా బాగుంది ఆ వ్యూ. సో నెక్స్ట్ ఏంటంటే ఇది మాకు ఒక బోర్డు కనిపించింది అనమాట ముందుకెళ్తూ ఉంటే, కుక్కు జంగిల్ మెలడీ అని. సో ఏంటా ఈ ప్లేస్ బోర్డు ఇలా పెట్టారని ఎక్స్ప్లోర్ చేద్దామని దాని లోపలికి వెళ్ళాం. సో లోపలికి వెళ్తే ఏమైందంటే చాలా డెన్స్గా ఉంది ఫారెస్ట్, అన్ని చెట్లు. పైన ఏంటంటే చాలా బర్డ్స్ ఉన్నాయి, అవి మనకి వీడియోలో కూడా రావు. సో కనిపించట్లా, కొమ్మల మీద ఉన్నాయి కానీ సౌండ్స్ వినిపిస్తున్నాయి అనమాట. ఆ బర్డ్స్ చేసే సౌండ్స్ అని చాలా ప్లెజెంట్గా ఉంది ఆ సౌండ్స్. చాలా బాగుంది, చాలా డెన్స్గా ఉంది, అన్ని బర్డ్ సౌండ్స్ అనమాట. సో అప్పుడు మేము అనుకున్నాం ఓకే, సో ఆ బర్డ్ సౌండ్స్ కోసమే వాళ్ళు ఇట్లా ఈ కుక్కు జంగిల్ మెలడీ అని పేరు పెట్టి బోర్డు పెట్టారు అని. చాలా బాగుంది ఆ ప్లేస్, ఎక్స్ప్లోర్ చేసాం మేము, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మేము కిన్నెరసాని రివర్ దగ్గరికి వచ్చాము. అసలు ఆ రివర్ వ్యూ చూసారా ఎంత బాగుందో. అసలు ఆ చెట్లు షాడో పడి ఆ రివర్ మీద గ్రీన్గా వాటర్ అసలు చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఇక్కడ బోటింగ్ చేద్దామని చెప్పి మేము ఇంకా బోటింగ్ దగ్గరికి వచ్చాము, స్పీడ్ బోట్ దగ్గరికి. సో వస్తే మీరు అక్కడ ఒక పాత్ లాగా కనిపిస్తుంది చూసారా అక్కడ. సో కింద రివరును పైన ఇక్కడ చిన్న పాత్లా ఉంది. సో ఆ పాత్ దగ్గర మనం వెళ్ళి కూర్చుని మేము ఫొటోస్ అవన్నీ దిగాము, చాలా బాగా వచ్చాయి. సో మనం కూర్చోవచ్చు అనమాట. మనం కూర్చుని అక్కడ వాటర్లో చూస్తుంటేనే మనకి చాలా భయం వేసినట్టు అనిపిస్తుంది. ప్లస్ ఆ వ్యూ కూడా మీరు అలా చూస్తే చాలా బాగుంటుంది. సో నేను ఈవినింగ్ సన్సెట్ వ్యూ చూసారా ఇక్కడ నుంచి, ఎంత బాగుంది అసలు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ మీ మైండ్ అంతా పీస్గా అయిపోయి మీరు డెఫినెట్గా హ్యాపీగా ఉంటారు ఈ ప్లేస్కి వెళ్తే. సో నెక్స్ట్ ఏంటంటే మేము బోటింగ్కి వెళ్ళాము. సో ఆ రివర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మేము అట్లా వెళ్తూ ఉంటే మీకు అక్కడ కనిపిస్తుందో ఒక ఐలాండ్ మధ్యలో. సో మేము ఆ ఐలాండ్ దగ్గరికి వెళ్ళాం అనమాట. అతను అక్కడ లోకల్ అతను ఉంటారు కదా బోట్ డ్రైవ్ చేసేవాళ్ళు. సో ఆయన చెప్పారనమాట ఆ ఐలాండ్కి తీసుకెళ్లారు. అది ఆనంద ద్వీపం అని, అది ఐలాండ్ నేమ్ అనమాట. సో అదేంటంటే అక్కడ అన్ని క్రొకొడైల్సే ఉంటాయట. చూడండి ఎంత డెన్స్గా ఉంది అసలు, చెట్లే అన్ని క్రొకొడైల్స్ ఉంటాయంట. సో మేము స్పాట్ చేసాం చూడండి క్రొకొడైల్స్. ఇక్కడ మీకు కనిపిస్తుందా, మా బోట్లోంచి తీసాను నేను ఫోటో. సో ఎన్ని క్రొకొడైల్స్ ఉన్నాయంటే అందులో అన్ని క్రొకొడైల్సే ఉంటాయంట. సో మాకు కనిపించింది ఒకటి, యాక్చువల్లీ స్పాట్ చేసాం. అతను చాలా దగ్గరే తీసుకెళ్ళారు చూడండి, చాలా క్లోజ్లో తీసుకెళ్ళి చూపించారు. సో చాలా బాగుంది అసలు, రియల్గా క్రొకొడైల్ చూడడం అయితే నేనైతే ఫస్ట్ టైం అసలు. నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఇక్కడ పైకి వచ్చేసాం, బోటింగ్ అయిపోయి పైకి వచ్చిన తర్వాత నేను ఒక ప్లేస్ నాకు ఇట్లా వ్యూ కనబడితే నేను ఆ రెండు చెట్ల మధ్యలోంచి అట్లా రివర్ పాస్ అవుతున్నట్టుగా వ్యూ ఉంటే అది తీశాను. అది చాలా బాగుంది.
దాని తర్వాత ఏంటంటే ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. మేము రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ చిల్డ్రన్ పార్క్ లాగా కూడా ఉంది. సో అక్కడ చూడండి జిరాఫ్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఆ పార్క్లో ఉంది, కొంతసేపు మా పిల్లలు అందులో ఆడుకున్నారు. సో అది కూడా బాగుంది రిలాక్స్ అవ్వడానికి కిడ్స్. నెక్స్ట్ మాకు ఇక్కడ వచ్చేస్తూ ఉంటే పల్లెపాడు దగ్గర స్వయంగా వెలిసిన శివలింగం, శంభు శివలింగం స్వామి గుడి ఒకటి కనబడింది అనమాట. సో అదేంటో ఇప్పుడు వెళ్ళి చూద్దాం రండి. అసలు ఈ గుడి ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడ చూడండి, అసలు మనం పూర్వకాలంలాగా, అంటే అది పల్లెటూరు కాబట్టి అట్లా ఉంది. అక్కడ ఒక హ్యాండ్ పంప్ ఉంది చూడండి, మా బాబు కొడుతున్నాడు. అక్కడ హ్యాండ్ పంప్ తోటి మన బిందెలు కూడా అక్కడే ఉన్నాయి. ఆ బిందెల్లో వాటర్ నింపుకొని మనం డైరెక్ట్గా ఆ శివలింగం మీద మనం పోసి అభిషేకం చేసుకోవచ్చు అనమాట. అసలు చాలా బాగుంటుంది. మన చేతులతో మనం హ్యాండ్ పంప్తో వాటర్ నింపుకొని ఆ బిందెతో తీసుకెళ్ళి అక్కడ శివుడికి అభిషేకం చేస్తుంటే అక్కడ మా బాబు చేస్తున్నాడు చూడండి, వాడు మొయ్యలేకపోతున్నాడు, నేను హెల్ప్ చేశాను. అక్కడ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు ఎంత బాగుంటుంది అంటే పైగా పెద్దది, పైగా స్వయంగా వెలిసిందని అంటున్నారు కాబట్టి అసలు ఒక రకమైన ఫీలింగ్ అనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా మైండ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అవి ఏంటంటే మేము దారిలో నేరేడు పళ్ళు కొనుక్కున్నాము. సో లక్కీగా అవి ఇక్కడ యూజ్ అయ్యాయి. సో ఇంకా మేము అక్కడ ఆ దేవుడికి శివుడికి నైవేద్యం పెట్టేసాము నేరేడు పళ్ళు. అండ్ అక్కడే చెట్లు ఉన్నాయన్నమాట, మందార చెట్లు కూడా ఉంటే 2 పువ్వులు కోసి అక్కడే పెట్టామన్నమాట. సో చాలా బాగుంది, అరే భలే ఎక్స్ప్లోర్ చేసాము అసలు ఈ ప్లేస్ చాలా బాగుంది అని అనుకున్నాం. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఈసారి భద్రాచలం వెళ్ళే రూట్లో పల్లెపాడు ప్లేస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. సో ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్కి ఎంట్రీ లేదు. సో అందుకనే మేము ఇటు సైడ్ బయటే ఉండిపోయాము. సో చాలా బాగుంది, అది కూడా మేము చూసాము, చాలా బాగుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.